వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడా? ఇప్పుడు ఇదొక చర్చ. ఈ చర్చకు ఆజ్యం పోసిన వ్యక్తి మాజీ మంత్రి బీసీలకు చెందిన గంగుల కమలాకర్. ఆయన కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఏంటంటే, భవిష్యత్తులో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, బీసీలకు రాజ్యాధికారం కావాలి, కేసీఆర్ కూడా బీసీ నినాదంతోనే ఆయన ముందుకు వెళ్తారు, భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నందున రేవంత్ రెడ్డి తన కుర్చీ కాపాడుకోవడం కోసమే ఈ 42% రిజర్వేషన్స్ ఇష్యూ ముందుకు తీసుకొచ్చాడు. అట్లాగే కేసీఆర్కు మినహా మరెవరికి బీసీల పట్ల ప్రేమ లేదు, ఇవన్నీ ఆయన మాట్లాడాడు. కానీ దీంట్లో ప్రధానమైన పాయింట్ ఏంటంటే, భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము పవర్లోకి రావడం పక్కా అని కేటీఆర్, హరీష్ రావు వగైరా అందరూ మాట్లాడుతున్నారు. అయితే గంగుల కమలాకర్ కామెంట్స్తో ఆ పార్టీలో ఎంతమంది ఏకీభవిస్తారనేది ఇప్పుడు ఒక సమస్య. ఒక కొత్త వివాదానికి గంగుల కమలాకర్ తెరలేపాడేమో అని అనుమానం నాకైతే కలుగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అయితే కేసీఆర్, లేకపోతే కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, లేకపోతే మరొకరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కేసీఆర్ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ అనేది ఇక్కడ పాయింట్. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరవుతారు ఏమిటనేది అది వేరే చర్చ, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, బీసీలకు చెందిన గంగుల కమలాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఇది కేసీఆర్, కేటీఆర్ను ఇరకాటంలో పెట్టినట్లు అవుతుందా కాదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చర్చించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదే మాట్లాడుతున్న విషయం ఏమిటి? మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నాడు కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుంది, 2028లో మేము అధికారంలోకి రావడం గ్యారంటీ అని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పలేదు వాడు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే అవకాశం కూడా లేదు. అసలు ఇప్పుడు గంగుల కమలాకర్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం అంటే అసలు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళను ధిక్కరించినట్లే, బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ను ఇరకాటంలో పెట్టినట్లే, బీఆర్ఎస్ పార్టీ లైన్కు విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని కేసీఆర్ చెప్పాడు. చాలా సందర్భాలు చెప్పాడు, సభల్లో చెప్పాడు, సమావేశాలు చెప్పాడు, విలేకరుల సమావేశాలు చెప్పాడు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ నినాదం ఎక్కడికి పోయింది ఎవరికి తెలియదు, అది గాలికి కొట్టుకుపోయింది. సో తానే సమర్థుడు కనుక తాను ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ అనుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకొక టర్మ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. సో రెండు టర్మ్స్ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఇప్పుడు ఇక ఆయన వారసుడిగా కేటీఆర్ మార్కెట్లో ఉన్నాడు. అంటే మార్కెట్ అంటే కేటీఆరే రేపు పొద్దున అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడన్న మార్కెటింగ్ ఒకటి జరుగుతోంది, పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరుగుతుంది. మీరు చూడండి, ట్విట్టర్లో అంటే ఎక్స్లో బీఆర్ఎస్ పార్టీ అనే ఏదైతే ఖాతా ఉంటుందో అందులో ఇంకెవరి వ్యవహారం ఉండదు, ఓన్లీ కేటీఆర్ జిందాబాద్, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి, కేటీఆర్ లేకపోతే ఆ ఎలకతూతి సభ సక్సెస్ అయ్యేది కాదు, కేటీఆర్ లేకపోతే ఆ పని అయ్యేది కాదు, కేటీఆర్ లేకపోతే ఈ హైదరాబాద్ సిటీ లేదు, కేటీఆర్ లేకపోతే ఈ హైదరాబాద్ సిటీలో ఈ అభివృద్ధి జరిగేది కాదు, కేటీఆర్ లేకపోతే తెలంగాణలో ఇంకేమీ జరిగేది కాదు అని చెప్పడానికి ఆ ట్విట్టర్ ఖాతాలో రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఖాతాలోనే
సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్లోనే కేసీఆర్ను పూర్తిగా పక్కకు నెట్టేసి కేటీఆర్ను బాగా ప్రమోట్ చేస్తున్నారు. సరే, కేటీఆర్ ఫండింగ్ తోటే ఆ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి కనుక కేటీఆర్ను వాళ్ళు భుజానికి ఎత్తుకొని రకరకాలుగా కేటీఆర్ మాకు కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు పోస్టు పెడుతున్నారు. అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావు మాత్రం అనేక సభల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి అర్థమైపోయింది కనుక కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణలో ఉన్న అనేక సమస్యలు పటాపంచలు అయిపోతాయి, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి, అందువల్ల కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆరే మళ్ళీ సీఎం కావాలి అనేది వాళ్ళ నినాదం, వాళ్ళ ప్రచారం. బట్ ఇక్కడ గంగుల కమలాకర్ ఏం చేశాడు, కొత్త అంశాన్ని రైజ్ చేశాడు. ఆయన కాకతాళీయంగా అన్నా, మరొక రకంగా అన్నా, యాదృచ్ఛికంగా అంటాం, కాకతాళీయంగా అంటాం, ఏ రకంగా అన్నా కూడా కేసీఆర్ కూడా బీసీ నినాదంతో వెళ్ళే అవకాశం ఉందా అన్న దానిపైన సహజంగానే ఇది దిగ్భ్రాంతి కొలిపే విషయం. ఇది ఆయన చెప్పిన మాట. కేసీఆర్ కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్తారు అని అంటే దాని అర్థం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాలి. అట్లా చెప్పగలిగితే మరి బీసీ సెక్షన్స్ కొంత అటువైపు షిఫ్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. నేను అందుకే చెప్పాను ఇంతకుముందు, ఇది బీఆర్ఎస్ లైన్ కాదు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ విధానం కాదు. కానీ గంగుల కమలాకర్ ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేసి ఉండాలి, ఎందుకు చేసి ఉండొచ్చు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అండ్ మోరోవర్ దీని ప్రభావం, గంగుల కమలాకర్ కామెంట్స్ ప్రభావం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వాటిపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇటు కాంగ్రెస్ పార్టీ బీసీని నిలబెట్టింది, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్ నిలబెట్టింది. సో ఇప్పుడు గంగుల కమలాకర్ ఏమంటున్నాడు, భవిష్యత్తులో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులతో చేస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో మళ్ళీ అధికారం మాదే, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్తున్న దానికి విరుద్ధంగా ఉంది ఇది. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అంటే శ్రీనివాస్ గౌడ్ అవుతాడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ అవుతాడా, మరి ఇంకెవరైనా అవుతారా అనేది వేరే సబ్జెక్ట్ అది. సో బీసీ నినాదం కేసీఆర్ చేపడతారా అనే దాంట్లో నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. అంత సులభంగా అంటే గతంలో దళితుడు అనే పేరు చెప్పి మాట్లాడి దళితుడే సీఎం అని దాన్ని పూర్తిగా ఆ నినాదం మళ్ళీ కనబడకుండా వినబడకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. మళ్ళీ కనుక నిజంగానే గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కనుక చేసినా కేసీఆర్ని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. అధికారం కోసమే మళ్ళీ బీసీల జపం చేస్తున్నాడు. గతంలో 2014 ముందు ఇట్లాగే దళితుడే సీఎం అని చెప్పాడు, కానీ దళితుడిని సీఎం చేయలేదు, దళితుల్ని మోసగించారు. ఇప్పుడు మళ్ళీ బీసీ సీఎం అవుతాడని ఒకవేళ చెప్పితే బీసీలు నమ్మే పరిస్థితి ఉండదు. మరి గంగుల కమలాకర్ ఈ రకంగా ఎందుకు కామెంట్ చేశాడు అనేది మనకెవరికి తెలియదు. ఈ గంగుల కమలాకర్కు బహుశా కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ వాళ్ళు క్లాస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా, సిద్ధాంతం అంటే ఏం లేదు ఇక్కడ, సిద్ధాంతం అంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అంటే ఏమిటి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం లేదా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ వారసుడిగా, అంతకుమించి దానికి ఏం సిద్ధాంతం లేదు. సిద్ధాంతం అనేది లేదు ఆ పార్టీకి. బీజేపీకి ఉన్నట్లుగాను కాంగ్రెస్కి ఉన్నట్లుగాను ఒక సిద్ధాంతం వ్యవహారం ఇదంతా ఏం లేదు. కనుక ఇప్పుడు గంగుల కమలాకర్ ఎందుకు ఇట్లా మాట్లాడి ఉండాలి, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంలో అర్థం ఏంటి? తాను కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మన గంగుల కమలాకర్ ఆశిస్తున్నాడా మనకెవరికి తెలియదు. సో మొత్తం మీద ఆయన చేసిన కామెంట్స్, తాజా కామెంట్స్ మాత్రం ఆ పార్టీలో పెద్ద ఎత్తున దుమారం లేపడానికి అవకాశం ఇస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.